నమస్కారం. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అప్లికేషన్ ఫీజు కూడా కట్టకుండా, అది మన హైదరాబాద్లోనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదూ! సరిగ్గా అలాంటి 2 అర్జెంట్ జాబ్ ఓపెనింగ్స్ గురించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచొచ్చిన నోటిఫికేషన్ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా హైదరాబాద్లోనే సెటిలవ్వాలి, ఇక్కడే మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అని ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక సూపర్బ్ న్యూస్ అని చెప్పాలి. ఈ ఉద్యోగాల గురించి కొన్ని హైలైట్స్ చూస్తే అస్సలు రాత పరీక్ష లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన పని లేదు, జీతం కూడా నెలకు సుమారు 35,000 రూపాయల వరకు ఉంటుంది. లొకేషన్ మన హైదరాబాద్. అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇవి నిజంగా చాలా మంచి బెనిఫిట్స్ కదా. సరే, అయితే ఇక ఆలస్యం చేయకుండా మొదటి అవకాశంలోకి వెళ్ళిపోదాం. ఇది టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్. బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగం ఉంది. దీని పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. ఓకే, ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 4 ఉన్నాయి. ఇది ఒక ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్. అంటే మొదట 1 ఇయర్ పాటు తీసుకుంటారు, ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బాగుంటే ప్రాజెక్టును బట్టి పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇందాక చెప్పుకున్నట్టే రిటన్ టెస్ట్ లాంటివేమీ లేవు. కేవలం అప్లికేషన్స్ను షార్ట్లిస్ట్ చేసి వాళ్లకు స్కిల్ టెస్ట్ పెడతారు. ఇక జీతం విషయానికొస్తే నెలకు సుమారుగా 35,000 రూపాయలు చేతికొస్తుంది. ఇందులో 30% హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా కలిపే ఉంటుంది. హైదరాబాద్ లాంటి సిటీలో కెరియర్ ప్రారంభించడానికి ఇది చాలా మంచి శాలరీ అనే చెప్పాలి. మరి దీనికి కావాల్సిన అర్హతలేంటో చూద్దాం. చూడండి, ఇవి చాలా సింపుల్గా ఉన్నాయి. సైన్స్లో ఏ డిగ్రీ చేసినా పర్లేదు, లేదా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 3 ఏళ్ల డిప్లొమా చేసినా కూడా ఈ పోస్టుకు అర్హులే. సో ఇది చాలా మందికి మంచి అవకాశం కల్పిస్తుంది. ఇక్కడ మరో అద్భుతమైన విషయమేంటంటే ఏజ్ లిమిట్. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసున్నవాళ్లు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ వైడ్ ఏజ్ రేంజ్ అనేది చాలామందికి ఒక పెద్ద ప్లస్ పాయింట్. రైట్, ఇప్పుడు మనం రెండో అవకాశం గురించి తెలుసుకుందాం. ఇది ప్రాజెక్ట్ అసోసియేట్ రోల్. స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ డిపార్ట్మెంట్లో ఈ పోస్ట్ ఉంది. దీని స్పెషాలిటీస్ ఏంటో చూద్దామా? ఈ జాబ్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. ఇక్కడ కూడా ఫ్రెషర్స్ని వెల్కమ్ చేస్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ గురించి వరీ అవ్వాల్సిన పనిలేదు. సెలక్షన్ కేవలం షార్ట్లిస్టింగ్ ద్వారానే ఉంటుంది. టెక్నికల్ స్టూడెంట్స్కి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ రోల్కి నెలకి 30,000 రూపాయలు స్టైఫెన్ లాగా ఇస్తారు. కెరీర్ స్టార్టింగ్లో ఇది ఖచ్చితంగా మంచి ఎంకరేజ్మెంట్. అయితే ఈ ఉద్యోగానికి కొన్ని స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అడిగారు. కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీలో బీఈ, బీటెక్ లేదా ఎంటెక్ పూర్తి చేసిన వాళ్లు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు. డిగ్రీతో పాటు కొన్ని టెక్నికల్ స్కిల్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. అవి మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇంకా పైథాన్ ప్రోగ్రామింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. దానితో పాటు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అవసరం. ఈ పోస్టుకు ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలుగా పెట్టారు. ఇది మొదటి జాబ్తో పోలిస్తే కొంచెం తక్కువ. సో యంగ్ క్యాండిడేట్స్ని టార్గెట్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటిదాకా అంతా బాగుంది. కానీ ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చాం. అదే ఎలా అప్లై చెయ్యాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే 2 ఉద్యోగాలకి అప్లికేషన్ ప్రాసెస్ వేరువేరుగా ఉంది. చూడండి, ఇక్కడే అసలు తేడా ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు కేవలం ఆఫ్లైన్లో పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. కానీ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు మాత్రం పోస్ట్ ద్వారా హార్డ్ కాపీలు పంపాలి, మరియు అవే డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి ఈమెయిల్ కూడా చెయ్యాలి. ఇది చాలా కీలకమైన పాయింట్, అస్సలు మర్చిపోవద్దు. టెక్నికల్ అసిస్టెంట్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసి ఫిల్ చేయండి, అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలన్నీ జతచేసి నోటిఫికేషన్లో ఇచ్చిన బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అడ్రస్కి పోస్ట్ చేస్తే చాలు. అప్లికేషన్స్ అన్నీ వాళ్లు చెక్ చేసిన తర్వాత షార్ట్లిస్ట్ అయిన వాళ్లకు మాత్రమే ఈమెయిల్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్లకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, అంతేకాని రాత పరీక్ష కాదు. కాబట్టి అప్లై చేశాక ఈమెయిల్స్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండటం చాలా ముఖ్యం. ఇక ప్రాజెక్ట్ అసోసియేట్ విషయానికి వస్తే ఇక్కడ ప్రాసెస్ కొంచెం పెద్దది. ఫారం ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేశాక ప్రతి కాపీ మీద మీ సంతకం చేయాలి. ఆ తర్వాత ఈ మొత్తం సెట్ను స్కాన్ చేసి ఒకే సింగిల్ పీడిఎఫ్ ఫైల్గా కన్వర్ట్ చేసి దాన్ని వాళ్ల ఈమెయిల్ ఐడికి పంపాలి. దాంతోపాటు ఈ ఫిజికల్ హార్డ్ కాపీలను పోస్ట్ ద్వారా కూడా పంపించాలి. ఇది మళ్ళీ నొక్కి చెప్తున్నాను. ప్రాజెక్ట్ అసోసియేట్ అప్లికేషన్ కంప్లీట్ అవ్వాలంటే పోస్ట్ ద్వారా పంపాలి,
ఈమెయిల్ ద్వారా కూడా పంపాలి. ఈ రెండూ చేస్తేనే అప్లికేషన్ కన్సిడర్ చేస్తారు. ఏ ఒక్కటి మిస్ అయినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్, ఇక ఫైనల్గా అన్నిటికంటే ముఖ్యమైనవి డెడ్లైన్స్. ఈ తేదీలను ఒక్కసారి క్లియర్గా చూద్దాం, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. ఒక్కసారి క్విక్గా చూస్తే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు కేవలం పోస్ట్ ద్వారా డిసెంబర్ 23వ తేదీలోగా అప్లై చేయాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు పోస్ట్ మరియు ఈమెయిల్ ద్వారా డిసెంబర్ 31వ తేదీలోగా పంపించాలి. ఈ డేట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, టెక్నికల్ అసిస్టెంట్స్ పోస్టుకు చివరి తేదీ డిసెంబర్ 23. టైం దగ్గర పడుతోంది, కాబట్టి వెంటనే అప్లై చేయండి. ఇక ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్కు చివరి తేదీ డిసెంబర్ 31. దీనికి కొంచెం ఎక్కువ టైం ఉంది కదా అని లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే దీనికి 2 స్టెప్స్ ప్రాసెస్ ఉంది కాబట్టి ముందే మొదలుపెట్టడం చాలా మంచిది. సో ఇవి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి వచ్చిన 2 అద్భుతమైన అవకాశాలు. ఎవరి అర్హతలకు, నైపుణ్యాలకు ఏది సరిపోతుందో చూసుకుని ఇక ఆలస్యం చేయకుండా ఈరోజే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.